హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో ప్రతి గ్రాఫిక్ డిజైనర్కి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి టిప్, అది బ్యాక్గ్రౌండ్ రిమూవల్ విత్ నో రిడక్షన్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ రెడ్యూస్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. నేను యూజ్ చేసే టెక్నిక్స్ అయితే మీకు ఇవాళ అయితే చెప్పబోతున్నాను. వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇవాళ మీకు చూపించబోయే ఇమేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను. వీటన్నిటికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే కనుక మన ఫోటోషాప్లో చాలా డిఫికల్ట్. వీటిని నేను నా ప్రొసీజర్ ఇచ్చేసి క్వాలిటీ రెడ్యూస్ అవ్వకుండా ఎలా చేస్తానో చూద్దాము. ఇక్కడ ఇమేజ్ ఉంది. నేను యూజ్ చేసేది యాక్చువల్గా క్యాన్వా. క్యాన్వా అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి గ్రాఫిక్ డిజైనర్ దగ్గర తప్పకుండా ఉండాల్సినటువంటి టూల్ ఇది. ఈ టూల్లో మనకు వచ్చేసి మనకు గ్రాఫిక్స్ డిజైన్ సంబంధించి సోషల్ మీడియా అయితే నేను రీల్స్, వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, స్టేటస్లో క్రియేట్ చేసుకోవచ్చు, విజిటింగ్ కార్డ్స్, బ్రోచర్స్, సర్టిఫికేట్స్, ఇలా చెప్పుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రతి ప్రోడక్ట్ కూడా దీనిలో ఉంటుంది. ఫ్లయర్స్, విజిటింగ్ కార్డ్స్, గిఫ్ట్ సర్టిఫికేట్స్, ట్యాగ్స్, వీడియో ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి దీంట్లో ఉన్నట్టు హైలైట్ ఫీచర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్, దాన్ని నేను జనరల్గా యూజ్ చేస్తాను. దాన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇంకా మన ఇమేజ్ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నా ఇమేజ్ సైజ్ వచ్చేసి నాకు 19.05 25.4 ఈ సైజులో ఉంది. ఇక్కడ ఈ సైజులో నేను క్యాన్వాలోకి వెళ్ళేసి కస్టమ్ సైజ్ తీసుకునేసి సెంటీమీటర్లోకి వెళ్ళేసి 19.05 విడుతుంది. అదేవిధంగా హైట్ వచ్చేసి 24.5 ఉంది. గమనించండి, 25.4 ఒక డిజైన్ అయితే నేను తీసుకున్నాను. మన ఇమేజ్ సైజ్లో డిజైన్ అయితే తీసుకున్నాను. నేను దీనికి ఒక కలర్ అయితే అప్లై చేస్తాను మన ఐడెంటిఫికేషన్ కోసం. సమ్ గ్రే కలర్ అయితే అప్లై చేస్తాను. తర్వాత మన ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ తీసుకునేసి ఈ డాక్యుమెంట్ మీద, మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఆ సేమ్ సైజులో మన ఇమేజ్ని అయితే ఫిట్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అని ఉంది, ఎడిట్ ఫోటో అనేసి ఎడిట్ ఫోటో క్లిక్ చేయండి. ఎడిట్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీజీ రిమూవల్ ఉంది, బీజీ రిమూవ్ చేసేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మన ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు షేర్ క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది, డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన ఇమేజ్, మనం యాక్చువల్గా ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్ సైజ్ అయితే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ అదేవిధంగా ఓపెన్ చేసి కూడా మనం చూద్దాము. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళేసి చెక్ చేస్తాము. చెక్ చేస్తే ఇంకా 53 KB ఉంది ఇక్కడ. అదేవిధంగా మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి క్యాన్వాల్ నుంచి తీసిన ఇమేజ్ వచ్చేసి 1.81 MB ఉంది. దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ ఫోటోషాప్. ఫోటోషాప్కి వెళ్ళేసి ఫైల్, ఓపెన్, డెస్క్టాప్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఆ ఇమేజ్ ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తామో దాన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎటువంటి క్వాలిటీ రిడక్షన్ అయితే లేదు. ఏ క్వాలిటీ అయితే మనం అప్లై చేస్తామో ఇమేజ్ కూడా ఇక్కడ కూడా అదే క్వాలిటీలో ఉంది. అదే క్వాలిటీలో ఉన్న ఇమేజ్ మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. ఇంకొంచెం సైజ్ కూడా పెరిగింది. ఓకే, ఈ విధంగా మనము క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా మన ఇమేజ్ని మనం క్యాన్వా ప్రోలో యూజ్ చేసి ఆటోమేటిక్గా ఏ బేస్డ్ టూల్ చేసి యూజ్ చేసుకునేసి సింపుల్గా అయితే మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. సిమిలర్ ప్రొసీజర్లో ఇంకో ఇమేజ్ కూడా చూద్దాం మనము. కొంచెం కాంప్లెక్స్గా ఉన్న బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, నెంబర్ 2. దీని యొక్క ఇమేజ్ సైజ్ చూద్దాము. ఇమేజ్ సైజు 25.96. కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇక్కడ మనము ఇక్కడికి వెళ్ళేసి క్రియేట్ న్యూ డిజైన్, ఇక్కడ బాటంలో ఉంది కస్టమ్ సైజు 25.96. ఫస్ట్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోండి. 25.96. విడ్త్ వచ్చేసి అది, హైట్ వచ్చేసి 38.95. 38.95. క్రియేట్ న్యూ డిజైన్. ఈ డిజైన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోండి, ఏదో ఒకటి మనం ఐడెంటిఫై చేసేందుకు.
అదేవిధంగా సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇమేజ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఫిట్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ బీజీ రిమూవల్ ఉంది, బీజీ రిమూవ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పర్ఫెక్ట్ అవుతుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఇది మనం షేర్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ క్లిక్ చేసేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్. మన యాక్చువల్ ఇమేజ్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో దాని యొక్క సైజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి, దాని యొక్క సైజ్ 88 KB ఉంది. అదేవిధంగా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి 1.75 ఉంది. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. కంట్రోల్ డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఇమేజ్ ఓపెన్ చేయండి. మీరు చూడొచ్చు క్వాలిటీలో ఎటువంటి రిడక్షన్ అయితే లేదు. ఈ ఇమేజ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంది. యాక్చువల్గా మనం క్వాలిటీ ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే ఇంకా క్వాలిటీ ఇమేజ్ మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. ఈ విధంగా మనం క్యాన్వా ప్రో పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేసుకునేసి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ చేయొచ్చు వితౌట్ ఎనీ క్వాలిటీ రిడక్షన్. ఇన్ కేస్ మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే కనుక పర్ మంత్ 99 రూపీస్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం షేర్డ్ అకౌంట్. బట్ 1 year అయితే తీసుకోవాలి. 1 year తీసుకుంటే మీకు 999లో 1 year అన్లిమిటెడ్ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్యాన్వాలో ఏమేమి ఉన్నాయో తెలుసు కదా. నేను నా సైడ్ నుంచి వచ్చే ప్రతి వీడియో ఇక్కడ ఎడిట్ చేసిందే, నా సైడ్ నుంచి ప్రతి పోస్టర్ ఇక్కడ నుంచి వచ్చిందే, వీడియో తమ్నైల్స్ ఇక్కడ నుంచి వచ్చినట్టుగా, ఫేస్బుక్లో స్టేటస్ అన్ని కూడా, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అన్ని కూడా ఇక్కడ నుంచి వచ్చినట్టుగా. కాబట్టి క్యాన్వా ప్రో అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క గ్రాఫిక్ డిజైనర్ దగ్గర ఉన్నటువంటి ఆయుధము. దాన్ని యూజ్ చేసుకునేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవలే కాకుండా ప్రతి గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మీరు ఈజీ వేలో పెయిడ్ ఈ ప్రీమియం ఎలిమెంట్స్ కూడా మీరు యాక్సెస్ చేసుకునేసి రిచ్ పోస్టర్స్ అయితే మీరు పోస్టర్స్ ప్రతి గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి ప్రతిదీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.